హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక మంచి డిఫరెంట్ స్వీట్ ఐటమ్ మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇది నోట్లో వేసుకుంటే వెంటనే కరిగిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇందులో నేను వాడిన ఇంగ్రీడియంట్స్ చూస్తే మీరు షాక్ అవుతారు. చాలా అంటే చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ తో నేను ఇది తయారు చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా తయారు చేయాలో చూపించడానికి ముందు ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అన్నమాట. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి రాగులండి. నేను వచ్చేసి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను. అలాగే హాఫ్ గ్లాస్ వచ్చేసి కొన్ని గోధుమలు, అలాగే హాఫ్ గ్లాస్ వచ్చేసి బియ్యం అండి. ఇవి ఒకరోజు నైట్ ముందే ఇలా కడిగి నానపెట్టుకోవాలి. ఓకే అండి, ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి చాలా బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ అన్ని తీసేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చి కొబ్బరి అండి, అలాగే కొద్దిగా బెల్లము, అలాగే ఒక 5 ఇలాచీ తీసుకోవాలి, యాలకులు ఇవే అండి, అలాగే కొద్దిగా నెయ్యి. చూసారు కదా, ఇవన్నీ వచ్చేసి చాలా హెల్తీకరమైన పదార్థాలండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. ఓకే, మరి ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి బెల్లం ఉంది కదా, దీన్ని ఒక స్టీల్ బౌల్లో తీసుకొని ఫస్ట్ కరిగించుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకొని ఓన్లీ కొద్దిగా కరిగితే సరిపోతుంది. ఎందుకంటే బెల్లంలో చిన్న చిన్న పుల్లల్లాగా వస్తాయి కదా, సో వాటిని వేరు చేయడం కోసము ఈ బెల్లాన్ని మనం ఫస్ట్ కరిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ బెల్లం కరిగేలోపు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నానపెట్టుకున్న రాగులు, గోధుమలు, బియ్యం ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకోవాలి. అలాగే ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి, అలాగే యాలకులు కూడా, ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని. ఓకే ఫ్రెండ్, చూసారు కదా, ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఇప్పుడు మనము ఒక వేరే బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి, ఉడకట్టుకోవాలి. మనము ఈ స్వీట్ చేసేది ఈ పాలతోనండి. చూసారు కదా, ఇలా వడకట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ టైం ఇంకా కొన్ని వాటర్ వేసి కూడా మళ్ళీ మిక్సీ పట్టేసి సెకండ్ టైం కూడా వడకట్టుకోవాలండి. ఇలా చిక్కగా వస్తాయి ఈ పాలు వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఇదే స్టవ్ పైన వేరే కడాయి పెట్టుకోవాలి. అందులో ఈ మనం కరిగించుకున్న బెల్లం పాకం ఉంది కదా, దీన్ని వడకట్టుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే చూసారు కదా, ఇలాంటి డస్ట్ అనేది మనం వేరు చేయడం కోసం ఇలా కరిగించుకున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఈ కొబ్బరి పాలు అనేవి చేసాం కదా, అవి వచ్చేసి ఈ పాకంలో వేయాలండి. కొబ్బరి, రాగులు, బియ్యము, గోధుమలతో చేసిన ఈ పాలు ఇందులో వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలండి.
చూసారు కదా, ఇలా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఆగినట్లయితే ఇది ముద్దలు ముద్దలుగా అవుతుంది. సో అందుకే మనం ఆగకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇది వచ్చేసి మనకి కడాయికి అంటుకోకుండా వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా రావాలి. కడాయికి అంటుకోకుండా ఇలా వచ్చేంతవరకు మనము కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ప్లేట్లో వేసుకొని ఈక్వల్గా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈక్వల్గా చేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. సో ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే అండి. ఓకే, నేను వచ్చేసి ఈ మాల్స్ ఉంటాయి కదా, హార్ట్ సింబల్వి నేను కొన్ని చేస్తున్నాను. ఇది ఇష్టం అండి, ఒకే షేప్లో అయినా చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారనేసి ఇలా ట్రై చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా వచ్చాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే అంతే హెల్దీకరమైన స్వీట్ అండి. ఇది వచ్చేసి అందరూ తినేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి అనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేసి కూడా నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.